జై శ్రీమన్నారాయణ. చాలామందికి ఒక ధర్మ సందేహం వెంటాడుతూ ఉంటుంది. నవగ్రహాలను దర్శనం చేసుకున్న తర్వాత, లేదా అభిషేకం చేసిన తర్వాత, లేదా ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవచ్చా, కడుక్కోకూడదా అనేటువంటి ఒక ధర్మ సందేహం అందరిని వెంటాడుతుంది. అదేవిధంగా మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత తిరిగి నేరుగా మన ఇంటికే వెళ్ళాలా, లేదా ఎవరైనా ఇంటికి వెళ్ళొచ్చా, ఎవరైనా ఇంటికి వెళ్తే ఆ ఫలితం మనకే దక్కుతుందా లేదా అనేటువంటి ఒక ధర్మ సందేహం చాలామందిని వెంటాడుతూ ఉంటుంది. ఈ యొక్క సందేహాన్ని నాకు తెలిసిన మట్టుకు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనం దేవాలయం దర్శనం చేసిన తర్వాత నేరుగా మన ఇంటికే వెళ్ళాలా అనేటువంటి ఒక ధర్మ సందేహం అవసరం లేదు. ఖచ్చితంగా మన ఇంటికే వెళ్ళాలనేటువంటి నిబంధన ఏది లేదు. దారిలో ఎవరింటికైనా వెళ్ళొచ్చు. మన భాగ్యాన్ని గుంజుకునేటంతా ఎవరికి లేదు. మన దృష్టి మన వెంటే ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలనుకునే వారు వెళ్ళొచ్చు, దోషం లేదు. మొదటిది. రెండవది, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా అనేటువంటి ఒక ధర్మ సందేహం. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. మీరు ముందుగా ప్రధాన ఆలయంలోని భగవంతుని దర్శించుకుంటే ఇబ్బంది ఏం లేదు. కానీ ముందుగా కనుక నవగ్రహాలకు లేదా శనీశ్వరుడికి లేదా ఇంకేదైనా దేవతలు కనుక మీరు ప్రదక్షిణ చేస్తే మట్టుకు, ప్రదక్షిణ చేసి మీరు తదనంతరము ప్రధాన ఆలయంలోకి వెళ్ళాలనుకుంటే మట్టుకు ఖచ్చితంగా పాద ప్రక్షాళన చేసుకోవాలి. ఎందుకంటే ఈ నవగ్రహాలకు రజోగుణ తమో గుణాలు ఆవరించి ఉంటాయి. కాబట్టి ప్రధాన ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఈ గుణాలను మనము త్యజించి వెళ్ళాలి. అక్కడ నవగ్రహాలకు ప్రదర్శించడం వల్ల ఇవి రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాద ప్రక్షాళన చేసుకొని ప్రధాన దేవాలయంలో భగవంతుని దర్శనం చేసుకోవాలి. సరే, తర్వాత అయినా సరే ప్రధాన ఆలయంలో దర్శనం అయిపోయింది, తర్వాత నవగ్రహాలు ప్రదర్శన చేసుకున్నాము, అప్పుడైనా నేరుగా ఇంటికి వెళ్ళేటప్పుడైనా కాళ్ళు కడుక్కోవచ్చా అంటే కడుక్కొని వెళ్ళాలి. ఎందుకంటే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మనము ఈ రజోగుణం తమో గుణం అనేటువంటిది అక్కడ వదిలేసి ఇంటికి సాత్విక గుణంతో వెళ్ళాలి. అంటే భగవంతుణ్ణి మనము దర్శనం చేసుకున్నాము అనేటువంటి ఒక సాత్వికమైనటువంటి భావనతోని, ఆధ్యాత్మిక చింతనతో ఇంటికి వెళ్ళాలి. కాబట్టి కాళ్ళు కడుక్కుంటేనే ఆ యొక్క శక్తి మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి నవగ్రహాల ప్రదక్షిణ చేసినప్పుడు పాద ప్రక్షాళన చేసుకోవడము ఉత్తమం. జయ శ్రీమన్నారాయణ.